So Shamala, you're back now. Yes. June 4th కోసం everybody is waiting and so are you. Yes. The whole country is watching అవును. what is going to happen అని చెప్పి. నీకేంటి, what is your professional life now for way forward? June 4th I wanna go there. నేను ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆ వాయిస్ని నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. ఐ విల్ గో దేర్. ఆ ఫస్ట్ ఫైల్ ఆయన దేని మీద సైన్ చేస్తారా అని వెయిటింగ్. నేను ఏపీలో ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు ఎలా అయితే నిలబడి మాట్లాడుతున్నానో అప్పుడు కూడా అలానే నిలబడి మాట్లాడతా. ఎన్ని రోజులు కేటాయించగలుగుతావు ఇన్ మంత్? ఎన్ని రోజులు అనేం లేదక్క. ఇప్పుడు అవసరం ఉంది అక్కడ, నేను వెళ్తా. లాస్ట్ టైం నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ కూడా అదే, మీరు 2019లో ఎందుకు ఇంత విగ్రస్గా లేరు, నన్ను పేరు నాని అన్న కానీ ఆర్ కొడాలి నాని అన్న కానీ ఇదే అడిగాను. ఇంటర్వ్యూ చేసావు కదా? రైట్. అది నేను అన్నని కలుద్దామని వెళ్ళాను. సో ఐ వాంట్ లెర్న్, అంటే మీకు చెప్పాను కదా, నాకు తెలియనవి నేను తెలుసుకుంటాను ఈ జర్నీలో అని కూడా. సో ఆ చిట్చాట్ ఐ వాంట్ టు రికార్డ్. సో ఇంకా చేసాం ఆ రోజు. ఎలా ఉండబోతుంది అంటున్నారు ఆఫ్టర్ ఎలక్షన్స్? పేరుని కిట్టువా, పేరుని నానియా, లేకపోతే ఇంకొకళ్ళ XYZ కాదు. ఇవాళ రాష్ట్రంలోనే జగన్ కావాలా, జగన్ వద్దా అంతే. వద్దనే బ్యాచ్ కూటమి, జగన్ కావాలనే బ్యాచ్ పేదాబిక్కి అంత. నీ ఫేవరెట్ జగన్ సార్? ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ అందరికీ జగన్ సారే, జగన్ అన్న అని చెప్పాలి కదా. సో బట్ మిగిలిన వాళ్ళలో నేను బాగా ఇన్స్పైర్ చేసిన నాయకులు ఎవరు? వంగా గీత గారు, అండ్ అలాగే మంగళగిరి వెళ్ళావు, నెల్లూరు వెళ్ళావు, విశాఖపట్నం వెళ్ళావు, అక్కడ బొత్స ఝాన్సీ గారిని చూస్తుంటారు. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఐకన్? వంగా గీత గారు డెఫినెట్గా షీఈ్ లైక్, అంటే ఒక నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆవిడ దగ్గర నుంచి. అంటే మనం ఈ జర్నీలో ఉన్నాం కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రజల్ని ఎలా కలుపుకుపోవాలి, ఇదంతా నేను ఆవిడ దగ్గర నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం. అండ్ బొత్స ఝాన్సీ గారి దగ్గర నుంచి ఆ ధైర్యం, ఎదురుగా ఎవరున్నా, నువ్వు చిన్నదానివైనా నువ్వు పెద్దదానివైనా. ఆవిడ నాతో ఒకటే మాట అన్నారు, మంచి చెడు చెప్పడానికి వయసు అక్కర్లేదమ్మా, నువ్వు ఎవరికి భయపడక్కర్లేదు, నువ్వు చిన్నదానివైనా నువ్వు నిజం మాట్లాడుతున్నావు, ప్లీజ్ యూ జస్ట్ గో హెడ్. ఈ ఒక ధైర్యం నాకు ఆవిడ దగ్గర నుంచి. అండ్ కొడాలి నాని అన్న దగ్గర నుంచి మాట్లాడతారమ్మా, మాట్లాడే వాళ్ళు చాలామంది మాట్లాడతారు, ఆయన కూడా బాగా ట్రోల్ అవుతారు, అదేది మన పనికి ఎఫెక్ట్ చేయకూడదు అని ఆయన చెప్పడము. వల్లభనేని వంశీ అన్న, అంటే ఎవ్రీబడి అంటే వాళ్ళు ఏంటంటే, నువ్వు చిన్నపిల్లవని నువ్వు భయపడకు, నువ్వు వాట్ యు వాంట్ టు టాక్ యూ టాక్, బికాజ్ నువ్వు నిజం మాట్లాడుతున్నావు. నీ తోడేలు కథ గురించి ఎవరెవరు అన్నారు, ఏమేమన్నారు చెప్పాలి? అందరూ చెప్పాలి నాకు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. నన్ను కొడాలి నాని అన్న ఫస్ట్ చూడగానే భలే చెప్పావుగా కదా అన్నారు ఆయన. అన్న చూసారా మీరు అంటే, చూసాను నేను, ఎందుకు చూడలేదు. అండ్ పేరు నాని గారు వాళ్ళ మిస్సెస్ కూడా, ఎంత చక్కగా చెప్పావమ్మా కదా అసలు అని చెప్పి అనడము. అండ్ వాళ్ళ అబ్బాయి కూడా కిట్టు కూడా, అక్క భలే మాట్లాడారు అక్క మీరు అని ఆ అబ్బాయి మాట్లాడము. అండ్ వల్లభనేని వంశీ అన్న, అండ్ ఇంకెవరన్నారు నాతో, విజయసాయి రెడ్డి గారు అన్నారా, నేను చూసానమ్మా స్టోరీ బాగుందమ్మా అని ఆయన అనడము. సో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు, ప్రతి ఒక్కళ్ళకి చేరింది అది. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మాత్రం అంటే నిదానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే మాత్రం భలే చెప్పారు. అన్న కూడా చెప్పింది కూడా డెప్త్ వెళ్ళిపోద్ది, హార్ట్ఫుల్గా వెళ్ళిపోద్ది. మీరు కూడా అలాగే స్పీడ్గా పవన్ కళ్యాణ్ లాగా ఆ స్టేజ్ ఈ స్టేజ్ ఆ చివరికి ఈ చివరికి తిరగకుండా నిదానంగా అది జంతువు పేరు ఏదో చెప్పారు, తోడేలు. ఆ తోడేలు ఇట్లా అది అనేది వివరించి నిదానంగా చెప్పడం అనేది అసలు ఎక్సలెంట్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. మీకు మంచి లైఫ్ ఉంటుంది అన్నకాడ ఇట్లానే చేయను. నేను టంగుటూరు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్, టంగుటూరు మండల ఎంపీపీ గారు, టంగుటూరు మండల ఎంపీపీ గారు. అదే మాట్లాడారు దాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ తోడేలు లాగా చంద్రబాబు నాయుడిని భలే అసలు దానికి అసలు మీరు అది జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రిపేర్ చేసుకొని అసలు భలే క్లారిటీగా మాట్లాడు. నేను 4 సార్లు చూసా ఎండి ఆపరేటర్ని, రైస్ వెహికల్ దాని ఆపరేటర్ని, డోర్ టు డోర్ రేషన్ అది ఇస్తా కూడా నేను అది మీరు చూస్తానే ఉన్నా. భలే ఇచ్చారు మాత్రం దానికి. ఏంటి చిల్లర్ బ్యాచ్కి మాత్రం సూపర్, చంద్రబాబు మాత్రం హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది.
ఒక ఈ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బడాబాబులు ఉన్న ఫ్యామిలీని తీసుకొని మీరు ఆ విధంగా మాట్లాడటం అనేది మీ గుండె ధైర్యానికి మాత్రం నిజంగా నా పేరు ఫ్యూచర్లో పాటయ్య అట్లా చెప్పడం అనేది ఒక కలేజే కావాలి నిజంగా. అది మగవాళ్ళకు ఉంటుంది. అది మీరు ఒక ఇంటర్వ్యూలో దాన్ని జగనన్న కోసం దాన్ని మాట్లాడటం అనేది అసలు నిజంగా చాలా అంటే రేపు గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా హార్ట్ఫుల్ గా అంటే గవర్నమెంట్ మందే ఇబ్బంది లేదు, కానీ ధైర్యం కావాలి మాట్లాడేదానికి. అసలు మీరు అంత స్పష్టంగా క్లారిటీగా మాట్లాడుతుంటే నాకైతే మైండ్ పోయింది నిజంగా. సూపర్ గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అసలు అబ్బో తాత తీసేయలేరు మేడం మీరు. Amazing. So I think you made your mark. Last time you made a gentle entry. Exactly. Isari you made your mark as a powerful speaker and an activist for the I party. want to tell that again. Yes, please. చిన్న పిల్ల అని నా మీద ఏదో బురద జల్లడానికి ప్రయత్నిస్తే మాత్రం అవును, నీ చాలా వీడియోలు చూసాను ఊరుకునే నేను మొన్న. పరిస్థితి లేదు. అవును, ఊరుకునే పరిస్థితి లేదా? ఊరుకునే పరిస్థితి కొంచెం గట్టిగా చెప్పు, ఏం చేస్తావు మేము కూడా వింటాం. అంతేనా? నేను మాట్లాడినక్క చేస్తా అంతే, చేసి చూపిస్తాం అంతే. ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకు ఊరుకోవాలక్క? నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు ఊరుకోవాలి? అవును, నేను మొన్న చూసాను పీపుల్ వర్ అంటే ఎంత thumbnails పెట్టేసి they were trying to pull your spirit down. నేను మీకు ఇందాకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా ట్రోలింగ్ కి. అవును, ఇంకా ఆవిడ అమ్మ కంటే నా అక్క అవును కదా, కాదు కదా ఎవరైనా. అవును కదా. సో యూ జస్ట్ ఎంబ్రేస్డ్ ఆల్ దిస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ కదా. ఎస్. సో ఇప్పుడు మరి పార్టీలో పొజిషన్ ఇస్తారా రాబోయే రోజుల్లో? నాకు తెలియదు అక్క, అసలు దాని గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు కూడా. నేను ఇప్పుడు జస్ట్ వెయిటింగ్ ఫర్ June 4th. అది అయిన తర్వాత అది కంగ్రాచులేషన్స్ చెప్పేసి పర్సనల్గా బన్నీ ఈవెంట్ మాత్రం వదలకుండా చేయాలి. బన్నీ అదే నేను బన్నీ ఫ్యాన్ ఫస్ట్ నుంచి కూడా. నేను ఇందాక చెప్పాను కదా, కార్ ఎవరు ట్రోలింగ్కి అనర్హం. అది అల్లు అర్జున్ అయినా, అది శ్యామల అయినా. పాపం ఎంత జెన్యూన్ గా వచ్చారు. ఇట్స్ వెరీ జెన్యూన్, వెరీ జెన్యూన్. అంటే అక్కడ పొలిటికల్ ఇది కూడా ఏం కనిపించలేదు. తన ఏదో తన ఫ్రెండ్ కోసం తను వచ్చిన ఆత్మీయత కనిపించింది. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాస్ వెరీ స్వీట్ అండ్ వెరీ బోల్డ్. అండ్ అగైన్ దట్ ఈస్ హిమ్. నమ్మాడంటే నించుంటారు ఆయన. ఒకసారి తగ్గేదేలే అనలేవా ప్లీజ్ ప్లీజ్? ఇద్దరు అన్నా అక్క, మీరు కూడా అనండి. 1 2 3 చెప్పు. ఇలా చెప్పండి. తగ్గేదేలే అంతే. సో ఈసారి ఎలక్షన్స్ మాత్రం ఈవెన్ ఫర్ అస్ మీడియా జర్నలిస్టులకు అందరికీ, టీవీ ప్రెజెంటర్స్ అందరికీ కూడా ఒక పెద్ద ఏం చెప్పాలి, నిజంగా ఒక యుద్ధం చూస్తున్నట్టు అనిపించింది. చెప్పానుగా, కురుక్షేత్ర యుద్ధం. అంటే ఇంతమంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, ఆ ఓటింగ్లో వృద్ధులందరూ వచ్చి నిలబడి ఉత్సాహంగా నిలబడ్డాం. అండ్ చాలా మోస్ట్ ఆఫ్ ఆల్ ద హ్యూమిలిటీ విత్ విచ్ అంటే నేను సీఎంగా మీకు మంచి పనులు చేస్తుంటే నాకు ఓటు వేయండి, లేకపోతే కాదు అని ఎవరిని వీళ్ళని ఏమనలే. నేను మీకు మంచి చేస్తుంటే ఓటు వేయండి అన్నారు. అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నా మళ్ళీ అగైన్. ఇప్పుడు నేను నమ్మిన నాయకుడి స్వభావమే ఫాలోవర్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు జగనన్నని నమ్మిన నేను, జగనన్నని ఇన్స్పిరేషన్గా తీసుకున్న నేను, దిస్ ఇస్ మీ. మనం ఎవరిని ఒక మాట తూలనగా మాట్లాడలేదు, ఒక మాట నువ్వు అని కూడా నేను ఎవరిని మాట్లాడలా, మీరు అనే అడ్రస్ చేస్తాను. దిస్ ఈజ్ మీ. మరి వాళ్ళ నాయకుల నుంచి వాళ్ళు నేర్చుకుని వాళ్ళ ట్రోలింగ్లు, వాళ్ళ బూతులు, వాళ్ళ పదజాలాలు ఇవన్నీ ఇంకా మరి అంతే. సో అయితే మరి ముగించేలోపు ఒకసారి నీ ఫేవరెట్ పాట, జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపెయిన్స్లో బోల్డ్ పాటలు వినుంటావు. గద్దరన్న పాడిన పాట. ఏం పాట? జెండలు జత కట్టడమే నీ ఎజెండు. అస్సలు బా, నీ స్వరం, నీ ఇది పాడుతున్న రాగం, వేస్తున్న తాళం కరెక్ట్గా ఉంది. కరెక్టే. సంగీతం నేర్చుకున్నావా? నేను వీణ ప్లే చేస్తా అక్క. అరే అసలు ఈ విషయం చెప్పనే లేదు. వీణ కూడా వాయిస్తావా? ప్లే చేస్తాను. వోకల్ కాదు, ఐ మీన్ ఇన్స్ట్రుమెంటల్. ఎంతవరకు నేర్చుకున్నావు? కృతులు అయిపోయాయి, అలంకారాలు అయిపోయాయి. సో గీతాలు గ్యాప్ వస్తూ ఉంటుంది కానీ మధ్యలో మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడి వరకు వచ్చి కొత్తది నేర్చుకుని అలా కంటిన్యూస్గా చేసేంత టైం ఉండదు. కానీ అవి శ్యామల అని పేరు పెట్టుకుని చక్కగా వీణ వాయించడం బాగుంది. ఒకరోజు నీ వీణ కూడా వినాలి. ఇప్పుడు రాజకీయంగా వీణ వాయిస్తున్నావు కాబట్టి అది కంటిన్యూ అయిపో. డెఫినెట్గా, ఫర్ యూ ఎనీ టైమ్. Lovely talking with you, Shyamala. Wishing you all the best. Thank you.